ఏంటంటే ఇన్ని రోజులు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ అన్నీ కూడా చెప్తున్నాయి, కానీ మనకి చెప్పుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఒక అమరావతి నిన్నటితో గెజిట్ వచ్చింది, ఎట్లా చూసుకోవచ్చు అంత? మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి నేటికి 12 సంవత్సరాలు పూర్తిగా నిండినవి. 12 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గెలవంగానే అమరావతి రాజధాని అని అసెంబ్లీలో పెట్టి పార్లమెంట్లో బిల్ పాస్ చేసి తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు 3 రాజధానులని దాన్ని మళ్ళా పాడు చేశారు. పాడు చేసిన తర్వాత మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంట్లో పెట్టి రాజ్యసభ లోక్సభలో పాస్ చేసి దానికి వచ్చి గజెట్ తేవటం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా దీన్ని ఆహ్వానిస్తున్నారు. దానికి మళ్ళా ఈ ప్రతిపక్షం అనేది మళ్ళీ 3 రాజధానులు మావిగానని పిచ్చి మాటలు మాట్లాడుతుంటే జనం ఎవరు ఊరుకోరు. అది ఒకసారి గజెట్ అయిపోయిన తర్వాత దాన్ని ఎవరి వల్ల మార్చడం కాదు. దీనివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎవరెవరైతే రాజధానికి రైతులు స్థలం ఇచ్చిన రైతులు మొత్తం సంతోషపడుతున్నారు.